ఓం నమస్తే. ఆత్మీయులకు దేవదేవుని ఆశీస్సులు. రుద్ర అధ్యాయము. అధాతో రుద్రస్నానార్చనాభిషేక విధిం వ్యాఖ్యాస్యామః. ఆదితయేవ తీర్థే స్నాత్వా ఉదేత్య శుచిః ప్రయతో బ్రహ్మచారీ శుక్లవాసా దేవాభిముఖస్థిత్వా ఆత్మని దేవతా స్థాపయేతు. ప్రజననే బ్రహ్మా తిష్టతు, పాదయోః విష్ణుః తిష్టతు, హస్తయోః హరః బాహోరింద్రః తిష్టతు, జఠరే అగ్నిః తిష్టతు, హృదయే శివః తిష్టతు, కంఠే వసవః తిష్టन्तు, వక్రే సరస్వతీ తిష్టతు, నాసికయోర్వాయుః తిష్టతు, నయనయో చంద్రాదిత్యౌ తిష్టేతాం, కర్ణయోరశ్విన్యౌ తిష్టేతాం, లలాటే రుద్రా తిష్టन्तు, మూర్ధ్న ఆదిత్య తిష్టन्तు, శిరసి బ్రహ్మదేవ మహాదేవ తిష్టతు, శిఖాయాం వామదేవ తిష్టతు, పృష్ఠే పినాకీ తిష్టతు, పురతః శూలీ తిష్టతు, పార్శ్వయో శివాశంకరౌ తిష్టేతాం, సర్వతో వాయుః తిష్టతు, తతో బహిః సర్వతో అగ్నిర్జ్వాలామాలా పరివృత తిష్టతు, సర్వేషు అంగేషు సర్వా దేవతా యదా స్నానం తిష్టతు, యదా స్థానం తిష్టతు మాం రక్షन्तు. అగ్నిర్మే వాచిః శ్రితః, వాక్ హృదయే, హృదయం మయి అహమమృతే అమృతం బ్రహ్మణి. వాయుర్మే ప్రాణే శ్రితః, ప్రాణో హృదయే, హృదయం మయి అహమమృతే అమృతం బ్రహ్మణి. సూర్యో మే చక్షుశ్రితః, చక్షుర్హృదయే, హృదయం మయి అహమమృతే అమృతం బ్రహ్మణి. చంద్రమా మే మనసి శ్రితః, మనోహృదయే, హృదయం మయి అహమమృతే అమృతం బ్రహ్మణి. దిశో మే శ్రోత్రే శ్రితాః, శ్రోత్రగం హృదయే, హృదయం మయి అహమమృతే అమృతం బ్రహ్మణి. ఆపో మే రేతసి శ్రితాః, రేతో హృదయే, హృదయం మయి అహమమృతే అమృతం బ్రహ్మణి. పృథివీ మే శరీరే శ్రితాః, శరీరగం హృదయే, హృదయం మయి అహమమృతే అమృతం బ్రహ్మణి. ఓషధి వనస్పతయో మే లోమసు శ్రితాః, లోమాని హృదయే, హృదయం మయి అహమమృతే అమృతం బ్రహ్మణి. ఇంద్రో మే బలే శ్రితః, బలగం హృదయే, హృదయం మయి అహమమృతే అమృతం బ్రహ్మణి. పర్జన్యో మే మూర్ధ్ని శ్రితః, మూర్ధా హృదయే, హృదయం మయి అహమమృతే అమృతం బ్రహ్మణి. ఈశానో మే మన్యౌ శ్రితః, మన్యుర్హృదయే, హృదయం మయి అహమమృతే అమృతం బ్రహ్మణి. ఆత్మా ఆత్మని శ్రితః, ఆత్మా హృదయే, హృదయం మయి అహమమృతే అమృతం బ్రహ్మణి. పునర్మ ఆత్మా పునరాయురాగాతు, పునః ప్రాణ పునరాకూతమాగాతు. వైశ్వానరో రశ్మిర్భిర్వావృధాన, అంతత్తిష్టత్వం మృతస్య గోపాః. ఈ మంత్రాలు ఇప్పుడు ఎందుకు చదివాను అంటే, భారతదేశంలో నివసిస్తున్న హిందూ సమాజంలో ఒక అంశం ఉంది. అదేంటంటే, పాముని నాగదేవతా స్వరూపంగా నాగుల చవితి రోజు ఆరాధన చేస్తారు. గోవుని ఆవుని గోమాత అంటూ అవకాశం దొరికినప్పుడల్లా పూజిస్తారు. తులసి చెట్టుని తులసి మాత అని ఆ చెట్టును కూడా పూజిస్తారు. కుక్కని ఒకానొక సందర్భంలో గౌరీ అనే పేరుతో కూడా పిలుస్తారు. చిన్న పాపని బాల అనే పేరుతో అమ్మవారి పూజ రూపంలో కూడా పూజిస్తారు. ఇలా పశుపక్ష్యాదులను, చిన్న పాపని దేవతారూపంగా భావన చేసి పూజించే ఆచారము ఉన్న మన సమాజంలో తోటి మనిషిని మనిషిగా గౌరవించకపోవడం అనేది కొన్ని చోట్ల, అనేక చోట్ల మనం చూస్తూ ఉన్నాము. అది సరికాదు. మనిషిని మనిషిగా గౌరవించమని వేద ధర్మశాస్త్రాలు తెలియజేస్తూ ఉన్నాయి.
భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు, భక్తి యోగమైన 12వ అధ్యాయంలో, అద్వేష్ట సర్వభూతానాం మైత్రః కరుణ ఏవచ. ఎవరిని ద్వేషించవద్దు, మిత్రభావం కలిగి ఉండండి, స్నేహం చేయండి, జాలి దయ ఇట్లాంటి లక్షణాలను కలిగి ఉండండి, అహంకారము మమకారము వద్దు, క్షమాగుణము కలిగి ఉండండి, సుఖదుఖాలను సమానంగా భావన చేయండి అని చెప్పేసి ఆయన మనకి ఆనతి ఇచ్చారు. దానిని మనం పాటించాలా. అయితే ఆవులో దేవతలను చూస్తున్నాము, మనిషిలో దేవతలని ఎలా చూడాలి అన్న సందేహం వచ్చినప్పుడు, మనిషిలో కూడా దేవతలు ఉన్నారు ఆయా శరీరాలలో అని మనకి స్పష్టంగా ఐతరేయ ఉపనిషత్తు తెలియజేస్తూ ఉంది. ఐతరేయ ఉపనిషత్తులో 1వ అధ్యాయము ఖండం 1లో ఆత్మా వా ఇదమేకమేవాగ్రమాసీతు, ఆదిలో దేవుడు ఒక్కడే ఉండెను అని చెప్పి ఆ తదుపరి సృష్టి ఎలా జరిగింది అన్న విషయాన్ని తెలియజేస్తూ, దేవతల నివాస స్థానం కోసమై దేవుడు ముందు ఆవుని సృష్టి చేసి చూపిస్తే ఇది మాకు సరిపోదు అన్నారు. గుర్రమును సృష్టి చేసి చూపిస్తే ఇది కూడా మాకు సరిపోదు అన్నారు. అప్పుడు తన స్వరూపములో పురుషుని సృష్టి చేసి మానవ శరీరాన్ని సృష్టి చేసి చూపిస్తే, పురుషుడు అనగా పుణ్యాల రాశి, ఇది మాకు బాగా చక్కగా సరిపోయింది, ఇందులో మేము ప్రవేశిస్తాము అని అన్నారు. సరే, మీ స్థానాలలో యథావిధిగా ప్రవేశించండి అని ఆత్మదేవుడు ఆ దేవతలకు చెప్పగా, ఆ దేవతలలో మొదటివాడైన అగ్ని వాక్కు రూపంలో నోటి యందు ప్రవేశించాడు, వాయువు ప్రాణరూపంలో ముక్కు యందు ప్రవేశించాడు, సూర్యుడు దృష్టి రూపంలో కన్నుల యందు ప్రవేశించాడు, దిగ్దేవతలు శబ్ద రూపములలో దిక్కుల యందు చెవుల యందు ప్రవేశించారు, ఓషధులు వెంట్రుకల రూపంలో చర్మమందు ప్రవేశించారు, చంద్రుడు మనస్సు రూపంలో మరి హృదయమునందు ప్రవేశించాడు, మృత్యుదేవత అపాన రూపంలో నాభియందు ప్రవేశించాడు, జలము రేతస్సు రూపములో శిష్ణమునందు ప్రవేశించారు, ఆకలి దప్పికలు ఆయా అవయవ భాగాలలో ఆయా దేవతలు ఉన్న చోటనే వారిలో ప్రవేశించారు. ఆకలి దప్పికలు జీవుని యొక్క శరీరమందు ఆయా దేవతలు ప్రవేశించగా, ఆయా దేవతలు ఆయా అవయవాల ద్వారా ఆయా కర్మలు చేస్తూ ఉండగా, వారందరికీ చైతన్యాన్ని ప్రసాదించడానికి గాను శక్తిని ఇవ్వడానికి గాను నేను కూడా ప్రవేశించాలి కదా. నేను ఎట్నుంచి ప్రవేశించాలి, శిరస్సు నుంచా పాదముల నుంచా అని ఆలోచించి, మానవ శరీరంలో నవరంధ్రాలు ఉంటాయి, ఇవి కాదని దశమరంధ్రం అని మాడు పైన ఒకటి ఉంటుంది. షట్చక్రాలలో చివరిదైన సహస్రార చక్రము ఉండే 7వ చక్రము ఉండే స్థానంలో చిన్న పిల్లలని మనం గనుక గమనించినప్పుడు 3 నెలల నుంచి 5 నెలల లోపు లేదా సంవత్సరం లోపు వయసు గల పిల్లలను ప్రవేశిస్తే పరిశీలనగా చూస్తే మాడులో ఒక గుంట మాదిరి కనిపిస్తుంది. ఆ రంధ్రమునే దశమరంధ్రం అంటారు. అక్కడి నుంచి ప్రవేశించాడు దేవుడు మానవ శరీరంలోకి అని కపాల రంధ్రము గుండా జీవుని శరీరంలోనికి ప్రవేశించును అని ఐతరేయోపనిషత్తు 1వ అధ్యాయం 3వ ఖండం చెప్తా ఉంది. ఆయా దేవతలు మానవ శరీరంలోనికి ఆయా విధాలుగా ప్రవేశించారు అని ఐతరేయోపనిషత్తు 1వ అధ్యాయం 2వ ఖండం మనకు తెలియజేస్తూ ఉంది. ఈ విధంగా మనం పరిశీలన చేసినప్పుడు దేహో దేవాలయ ప్రోక్తో జీవో సనాతన దైవ అని జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు ఇదిగో ఈ ఉపనిషత్తు విషయాలను పరిశీలించిన మీదటనే ఆయన చెప్పారు అన్నట్లుగా మనం తెలుసుకోవాలా. మానవ శరీరము దేవాలయము కాగా జీవుడిగా ఉన్న ఆత్మ ఆ దేవాలయములో నివసిస్తున్న దేవతా స్వరూపంగా భావన చేయాలి. తత్వమసి, అది నువ్వే అయి ఉన్నావు, నీవు ఏ దేవుని కొరకైతే వెతుకుతున్నావో ఆ దేవుడు నువ్వే అయి ఉన్నావు అని చెప్పేసి వేదవాక్యాలు తెలియజేస్తూ ఉన్నాయి. అదే చెప్పారు, అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయస్థిత అని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు. సమస్త జీవులలో నేను ఆత్మరూపంగా ప్రవేశించి ఉన్నాను అని. ఈశ్వర సర్వభూతాని హృద్దేశే తిష్టతి అర్జున అని 18వ అధ్యాయంలో కూడా చెప్పారు. కాబట్టి మమైవాంశో జీవలోకే
సనాతన, అనాది కాలము నుండి ఈ జీవులందరూ నా అంశస్వరూపులే అని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ స్పష్టంగా చెప్పి ఉన్నందున తోటి మానవులను గౌరవించడం అనేది అందరూ నేర్చుకోవాల్సిన అంశము. మతము కాదు కానీ మానవత్వం ప్రధానమైనది అని తెలుసుకోవాలి. ధర్మరక్షణలో వెనుకంజ వేయకూడదు, ఇది కూడా ప్రధానమైన అంశము. అందరికీ స్వస్తి. ఓం నమస్తే.